దేశంలో కరెన్సీ నోట్ల హవా రోజు రోజుకు తగ్గిపోతోంది. 2016లో మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత చాలా మంది కాగితపు కరెన్సీని చేతిలో ఉంచుకోవడానికి ఇష్టపడడం లేదు. అవసరాలకి దగ్గర ఉంచుకుని మిగతా మొత్తం బ్యాంకులు లేదా ఇతర రకాల పెట్టుబడులు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో నోట్ల రద్దు తర్వాత కొన్ని రకాల కొత్త నోట్లు వచ్చాయి. వీటిలో 2000 నోట్లు తిరిగి రద్దయ్యాయి. అయితే కాగితపు కరెన్సీ వల్ల కొన్ని ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీంతో కొన్ని నాణ్యాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. అందులో భాగంగా 10 రూపాయల కాయిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే 10 రూపాయల కాయిన్ మార్కెట్లో చెల్లుతుందని అధికారికంగా ఆర్బీఐ ప్రకటించినా కొందరు పట్టించుకోవడం లేదు. 10 రూపాయల కాయిన్ ని చూడగానే భయపడిపోతున్నారు. కొందరు వ్యక్తులు దీన్ని తీసుకోవడం లేదు. దీంతో వినియోగదారులు సైతం 10 రూపాయల కాయిన్ ను ఎక్కడైనా ఇస్తే వద్దంటున్నారు. కొన్నిసార్లు దీనిపై గొడవలు కూడా జరిగాయి. దీంతో 10 రూపాయల కాయిన్ చెల్లుతుందా చెల్లదా అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మరికొన్ని సమస్యలు వస్తాయని భావించిన ఆర్బీఐ వెంటనే కీలక సమావేశం నిర్వహించింది. 10 రూపాయల కాయిన్ మారకంపై చర్చలు జరుపుతోంది. అయితే ఈ సమావేశాల్లో ఏం తేల్చారు అంటే, పాత కరెన్సీ రద్దయిన తర్వాత దాదాపు 3 ఏళ్లకు అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి దీన్ని 2005లోనే తయారు చేశారు. 10 రూపాయల నోట్ల ముద్రణ ఖర్చు కంటే నాణెం ఖర్చు తక్కువగా ఉండడంతో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 2009 నుంచి 2017 సంవత్సరాల మధ్య మొత్తం 14 సార్లు 10 రూపాయల నాణేలు విడుదలయ్యాయి. అయితే దేశంలో చాలా చోట్ల 10 రూపాయల నాణేల నిల్వలు పేరుకుపోయాయి. ఇటీవల విజయవాడకు చెందిన ఒక బ్యాంకు మేనేజర్ కు 10 రూపాయల నాణ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే ప్రస్తుతం కరెన్సీ వాడకం తగ్గిపోయింది. అంతా ఆన్లైన్లోనే మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. దీంతో 10 రూపాయల అవసరం ఉన్నా ఫోన్ పే ద్వారా పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 10 రూపాయల కాయిన్ చెలామణి తక్కువైపోయింది. ఇలా కొన్ని చోట్ల 10 రూపాయల కాయిన్ నిల్వలు ఉండడంతో ఎక్కువగా చెలామణి లేకుండా పోయింది. దీంతో ఈ క్రమంలో మార్కెట్లో ఎక్కువగా ఈ నాణం కనిపించకపోవడంతో అసలు 10 రూపాయల నాణం చెలామణిలో ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని గ్రహించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ బ్యాంకర్స్ తో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కొందరు బ్యాంకు మేనేజర్స్ మాట్లాడుతూ చిరిగిన నోట్లతో పాటు 10 రూపాయల నాణాలను కూడా స్టోర్ చేయాల్సి వస్తోందని అన్నారు. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని చూస్తోంది. ఎవరైనా 10 రూపాయల నాణం తీసుకోను అనంటే చర్యలు తీసుకునే విధంగా అయితే నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం. గతంలోనూ 10 రూపాయల నాణంపై అనిశ్చితి నెలకొంది. కానీ ఆ తర్వాత 10 నోట్ల రాక తగ్గడంతో చాలా మంది నాణాలు ఉపయోగించారు. కానీ ఇప్పుడు మరోసారి ఇవి మార్కెట్లో ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.